ఉండాలి. అందుకని మనము ప్రార్థనా కూడికలకి కానీ లేదంటే వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని వినే విషయంలో ఒకవేళ ఒకంత నిర్లక్ష్యం కానీ అశ్రద్ధ కానీ మన జీవితంలో ప్రేరేపించబడుతున్నాము అంటే ఎవరి ఆయుధాన్ని మనం వాడుతున్నామని అది ఒకసారి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఈరోజు నాకు ఇష్టంగా లేదు, నాకు కొంచెం బాగాలేదు, లేదంటే వాక్యం వినబుద్ధి కావట్లేదు, ఆ సంఘానికి వెళ్ళబుద్ధి కావట్లేదు, వాతావరణం బాగాలేదు, ఇవన్నీ పైకి కనిపించేవిగా మనకి ఉంటాయి. కానీ లోపల ఉన్న మన విశ్వాసానికి పరీక్ష కలిగించేలాగిన దేవుడు కూడా కొన్నిసార్లు అటువంటి పరీక్షలను మన జీవితంలోనికి వదులుతూ ఉంటాడు. మనలో ఉన్న విశ్వాస స్థాయి దేవుణ్ణి ఎటువంటి అనుకూలమైన పరిస్థితుల్లో అయినా సరే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలనే తృష్ణ మనలో కలిగించగలిగినది నీలో ఉన్న విశ్వాసం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నువ్వేళ కృంగి ఉన్నావు అని చెప్పగలిగింది నీకు నువ్వు మాత్రమే. సో నువ్వు ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చెప్పగలిగినప్పుడు అప్పుడు అపవాది నిర్లక్ష్యాన్ని నువ్వు పెడచెవిని పెట్టి దేవుని సన్నిధికి మనము ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి దాన్ని ఆయన ముగ్ధుడై ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాలని ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఓకే, మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. మీరు అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. సో మనము ఈ ఉదయకాలం ముందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గడిచిన వారం 9 వచనాలు చూసాం. ఈ ఉదయకాలం ముందు 10 నుంచి 23 వరకు ఉన్న వచనాలను మనం చూడబోతున్నాం. సో గడిచిన వారం మనం ఏం చూసాం? ప్రశ్న, గడిచిన వారం ఏం చూసాం? శరీర సంబంధం వ్యక్తి. సో గడిచిన వారం ఆంటీ లేదు కాబట్టి చెప్పలేకపోతుంది. సో మనము 3 రకాల వ్యక్తులను చూసాం. మొదటి వ్యక్తి ప్రకృతి సంబంధమైన వ్యక్తి, అంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తి, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, రక్షణ పొందని వ్యక్తిని ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా పిలుస్తాం. రెండో వ్యక్తి ఎవరంటే దేవునిని ఎరిగి, దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మచేత నింపబడి వాక్యానుసారంగా నడుస్తున్న ఆత్మ సంబంధమైన వ్యక్తి రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరంటే శరీర సంబంధమైన వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు? ఒక కాలేమో సంఘములో ఉంటుంది, ఇంకో కాలు లోకములో ఉంటుంది. అంటే కొంత మనసేమో దేవుని వైపు ఉంటుంది, సగం మనసేమో లోకము వైపు ఉంటుంది. లోకరీతితో కూడిన ఆలోచన విధానం ఉంటుంది. కొన్ని సందర్భాలనేమో దైవికమైన ఆలోచన విధానంతో నడిపించబడుతూ దేవుని ఆత్మ కలిగి ఉండి కూడా దేవుని ఆత్మ ప్రేరేపణలకు నడిపించబడకుండా లోకానుసారంగా అపవాది ప్రేరణలకు నడిపించబడుతూ ఉంటాడు. అటువంటి 3 వ్యక్తులను మనం చూసాం. సో ఈ 3 వ్యక్తుల్లో చివరి వ్యక్తి అయిన ఈ శరీర సంబంధమైన వ్యక్తి, ఈ వ్యక్తి ఏం కోరుతూ ఉంటాడంటే లోక సంబంధమైన చెడు నుంచి వేరైపోయి దాని నుంచి దూరంగా ఉండాలనే ఆశ లేక వాటిని అనుభవిస్తూ దేవుని ఆశీర్వాదాలను కూడా అనుభవించాలనే ద్వంద్వపూరితమైన ఆలోచన, జీవన విధానాన్ని ఉభయచర జీవిగా ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. సో ఇది దేవునికి విరుద్ధమైన జీవితం. సో మనము ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగానే ఉండాలని గడిచిన వారం మనం చూసాం. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుని క్రీస్తు మనస్సును కలిగి ఉండండి అని అక్కడ రాస్తాడు. మనమైతే క్రీస్తు మనస్సును, అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏ మనసు కలిగి ఉంటాడు? క్రీస్తు మనస్సును కలిగి ఉంటాడు. అదే శరీర సంబంధమైన వ్యక్తి లోక సంబంధమైన మనస్సును కలిగి, శరీర సంబంధమైన మనస్సును కలిగి ఏం చేస్తూ ఉంటాడంటే లోకానుసారంగా అట్టి మనస్తత్వం కలిగి ఉంటాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఏం చేయాలంటే క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. ఏంటి క్రీస్తు మనస్సు అనేది ఒకసారి చూసుకున్న తర్వాత ఈ ఉదయకాల ధ్యానంలోనికి మనం వెళ్దాం. క్రీస్తు మనస్సు అంటే ఏంటంటే మనమంట ఆయన చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క పాపము పట్ల విమోచన ప్రణాళికను అర్థం చేసుకున్న వ్యక్తులుగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎరిగి విమోచన పట్ల, పాపము పట్ల దేవుని యొక్క విమోచన ప్రణాళికని ఎప్పుడైతే ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించి సంగతులను దేవుడు చూసినట్లుగా లేదంటే విషయాల్ని దేవుడు చూసినట్లుగా చూడటం, దేవునికి ఏది ఇష్టమో అదే ఇష్టపడటం, దేవునికి ఏది అయిష్టమో మనం కూడా వాటిని అయిష్టపడుతూ ఉంటాము.
అలాగే ఆయన వేటిని ద్వేషిస్తూ ఉంటాడో వాటిని ద్వేషించేవారుగా ఉంటాం. అలాగే దేవుడి యొక్క పరిశుద్ధతను, పాపము యొక్క ఘోర స్థితిని అర్థం చేసుకున్న స్థితిలో ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనది గమనించండి. దేవుడు ఏ పరిశుద్ధతనైతే ఆయన కోరుకుంటున్నాడో, పాపము యొక్క ఘోర స్థితిని అర్థం చేసుకోగలిగిన మనస్థితి ఆత్మ సంబంధమైన వ్యక్తులకి కలిగి ఉంటారు. సో క్రీస్తు యేసుని కలిగిన మనకి ఇది ఉంటుందన్నమాట. సో చివరిగా మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే ఈ క్రీస్తు యేసుని కలిగిన మనస్సును కలిగి ఉంటామో, దేవుని ఆత్మను స్వీకరించి ఆయనను వెంబడిస్తూ ఏదైతే వాక్యపు యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలకు కట్టుబడి జీవిస్తూ, ఎక్కడ రాజీ పడకుండా, లోకంతో మమేకమైపోయి లోకానుసారంగా జీవించకుండా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, తాను తీసుకునే నిర్ణయాలలో, తాను వేసే అడుగులలో దేవుని వాక్యాలతో తన జీవితాన్ని సరిపోల్చుకుంటూ ఉంటాడు. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తి చేసే, క్రీస్తు యేసును కలిగిన మనసును వ్యక్తులు చేసే జీవన విధానాన్ని, ఇట్టి జీవన విధానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. సో ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఉన్నామో లేదనేది బేరీజు వేసుకోవడానికి క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనకి ఉందా లేదనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఏం చేయాలి? దేవుడికి ఏది అయిష్టమో మనకి అది అయిష్టం అవ్వాలి. దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో మనం దాన్ని ద్వేషించాలి. దేవుడు దేనిని ఇష్టపడుతున్నాడో దానిని మనం ఇష్టపడుతూ ఉండాలి. అలాగే దేవుడు దేనికి విలువ ఇస్తున్నాడో వాటికి మనం విలువనివ్వాలి. దేవుడు పాపాన్ని ఎలాగైతే ద్వేషిస్తున్నాడో మనము కూడా పాపము చేయటానికి, పాపములో ఉన్నవారిని, పాపాన్ని ద్వేషించాలి, కానీ పాపంలో ఉన్న వారిని ప్రేమించి ఆ పాపంలో నుంచి బయటికి వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. సో ఇట్టి మనస్సును మనము క్రీస్తుకు కలిగిన ఆ పాపం పట్ల ఉన్న ఆ విమోచన కార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మొదటిగా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తులకి ఉండవలసిన గుణ లక్షణం. ఇప్పుడు మనము 1 నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో గడిచిన వారం చూసినట్టుగా మనము 3 రకాల వ్యక్తులను చూసాం, 3 రకాల వాటిని కూడా చూసాం. ఏంటవి? మనము ఏమై ఉన్నాము? దేవుని కుటుంబమై ఉన్నాము. దేవుని కుటుంబంలో చిన్న బిడ్డలు ఉంటారు, పెద్దవారు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు. ఎలాగైతే ఆత్మీయంగా పరిపక్వత చెందిన వారు ఉంటారు, మధ్యస్థంగా పరిపక్వతలకు వస్తున్న వారు ఉంటారు, అలాగే అప్పుడే పుట్టి దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వారు ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎదగటానికి మనం ఏం చేయాలి? జీవాహారమైన దేవుని వాక్యాన్ని, చిన్నపిల్లలుగా అయితే వాళ్ళకి పాలనివ్వాలి, అలాగే వారు పెరుగుతున్నట్టుగా కొంచెం తేనెవ్వాలి, వాళ్ళకి కావలసిన బలమైన ఆహారం రొట్టెనివ్వాలి, మాంసాన్ని ఇవ్వాలి. ఎలాగైతే దేవుని వాక్యం అంట, చూడండి, దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎదుగుతున్న వారికి ఆహారంగా ఉంటుంది, అలాగే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్న వారికి అది ఆత్మ ఖడ్గంగా ఉండి మన జీవితాలని సరిచేస్తూ ఉంటుంది. అలాగే మనలో ఎక్కడైనా ఆయనకి అయిష్టమైనవి ఏదైనా పెరుగుతున్నాయనుకోండి, వాడిని ఏం చేస్తాడు? వాక్యం అనే ఖడ్గంతో సరిచేస్తూ ఉంటాడు. ఇదే వాక్యము మనకేమో జీవాహారంగా ఉంటుంది, బలమునిచ్చేదిగా ఉంటుంది, శక్తినిచ్చేదిగా ఉంటుంది. ఇదే ఆహారము మనలో ఉన్న మలినాలని, అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి ఈ వాక్యం మనల్ని వాక్యం అనే ఖడ్గంతో సరిచేస్తానికి ఈ వాక్యం 2 విధాలుగా ఉంటుంది. సో అలాగే ఈ వాక్యం అంట మన జీవితాన్ని సరిచేస్తుంది, మనల్ని కడుతుంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది కూడా. సో వాక్యము అన్ని విధాలుగా ఏ కోణంలో చూసినా మనల్ని సరిచేయటానికి, మనం ఎదిగింపబడడానికి, ఆయన పోలికలోనికి మలచబడడానికి దేవుని వాక్యము మనకి అన్ని వేళలా సహాయపడుతుంది అనేది మనం గ్రహించాలి. సో మొట్టమొదటిగా మనం దేవుని కుటుంబమై ఉన్నాం మనం చూసాము. సో కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏమవ్వాలి? పరిపక్వతలోకి రావాలని చూసాం. రెండోది, మనము దేవుని వ్యవసాయమై ఉన్నామనేది 9వ వచనంలో చూసాం. 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నామని 3వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. సో వ్యవసాయం అనంగా అంటే ఏం జరుగుతుందండి? అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ భూమిని మొత్తాన్ని సేద్యపరుస్తారు, అంతా దున్నుతారు, మంచిగా చేసి ఎరువులు నాటుతారు, మొత్తం అన్నీ వేసి మొక్కలు విత్తనాలు వేసి నీరు పెడుతూ ఉంటారు. ఇదే దేవుడు కూడా మన జీవితంలో చేస్తూ ఉంటాడు. మనము దేవుని వ్యవసాయం, ఆ వ్యవసాయం దారుకుడైన వ్యవసాయకైన మన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన జీవితంలో ఉండకూడని వాటిని తీసేస్తూ ఉంటాడు. మనం మరింతగా ఫలించటానికి మన జీవితాలని ప్రూనింగ్ చేస్తూ ఉంటాడు, అంటే కత్తిరిస్తూ ఉంటాడు. ఉండకూడని కొమ్మలు మరి బహుగా ఫలించటానికి మన జీవితంలో దేవుడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అలాగే 3వదంట, మనము దేవుని గృహమునై ఉన్నామని చూసాం.
దేవుని గృహం అంటే మనం గృహం అనేది కట్టడము. ఇది అనేక ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఈ గృహాన్ని మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా ఒక మూల పునాదుల మీద, స్థిరమైన పునాదుల మీద మనం కట్టబడుతూ దేవుని ఇంటిగా ఉండి ఒక మంచి క్వాలిటీ కలిగిన కట్టడముగా మనము కట్టబడుచూ ఉన్నామనేది ఈ 3 విషయాలను చూసాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 10వ వచనం నుంచి 15 వరకు ఉన్న వచనాలని ఒకసారి చూసిన తర్వాత మరొక విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మరొక అంశాన్ని ఈ ఉదయకాలమందు ఈ 10 నుంచి ఉన్న 23 వరకు ఉన్న వచనాలని మనం చూడబోతున్నాం. ఇప్పుడు చూడండి, 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పనిని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఇక్కడ వరకు చూద్దాం. ఈ 15 వరకు ఉన్న వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఒక పునాది గురించి మాట్లాడుతున్నాడు. ఏం పునాది వేశాడంట? ఈయన క్రీస్తు అనే ఒక పునాదిని నేను వేశాను. నేను ఎలా కట్టానంటే దాన్ని ఒక మంచి తెలివైన నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను కడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితాల్లో పునాదులు వేస్తూ దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చెప్పున, ఆయన ఆత్మ సహాయం చెప్పున నేను మీ జీవితాలను, మీ ఆత్మీయ జీవితాలని ఈయన ఎలాగైతే పౌలు భక్తుడు చెప్పినట్టుగా నేను అంత నేర్పరి అయిన శిల్పకారుని కాదులే కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చెప్పున మీలో పునాదులు వేస్తూ ఉన్నాను. ఈ పునాది మీద మీరేం చేయాలంటే, మీరు అక్కడ రాయబడినట్టుగా దాని మీద ఎలాగూ కట్టుచున్నారో మీరేం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఆదివారం పూట మీకు ఫౌండేషనల్ కోర్సులు వేస్తున్నా, పునాదులు వేస్తున్నా. మీరు ఈ సోమవారం నుంచి శనివారం వరకు ఈ పునాది మీద మీరు ఎలాగ కట్టుతున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు ఈయన జాగ్రత్తగా అంటున్నాడంటే, ప్రమాదం పొంచి ఉందిగా అన్నప్పుడే మనం ఏం చెప్తాం? జాగ్రత్త అని చెప్తాం. సో ఏంటా ప్రమాదం అంటే, లోకంలో రకరకాల అబద్ధ బోధలు ఉన్నాయి, రకరకాల అబద్ధ ప్రవక్తలు తిరుగుతున్నారు, రకరకాల వాక్యానికి విరుద్ధమైన బోధలు జరుగుతున్నాయి. తమ స్వలాభం కోసం, ఆర్థిక లాభం కోసం, తమ ఆస్తులను కూడగొట్టడానికి రకరకాల దైవజనులు బయలుదేరారు. దేవుని పేరు మీదేనండి. సో మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. పునాది క్రీస్తుగా ఉండాలి. దాని మీద మీరు కట్టబడుతున్న కట్టడం ఎలా ఉండాలంట? కొంతమంది ఎలా కడుతున్నారంట? ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడుతుంది. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ వెండి బంగారాలు ఎందుకు పోల్చాడంటే, కొన్నేమో నిత్యము నిలిచేవి, వెండి నిత్యం ఉంటుంది, అలాగే బంగారము, వెలగలరాళ్ళు, కొన్నేమో కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇవి అగ్నితో మనము దహించి వేసినప్పుడు ఉంటాయి, ఇవి ఉండవు, కాలిపోతాయి. అందుకని ఒక శ్రమల కాలం వచ్చినప్పుడు, ఒక ఇబ్బందుల పరిస్థితులు వచ్చినప్పుడు మీ పునాది దేని మీద దేనితో మీరు కట్టుకున్నారో దాన్ని బట్టి ఆ శ్రమ వచ్చింది, ఆ అగ్ని అనే శ్రమలు మనకి వచ్చినప్పుడు మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఏమవుతుందంటే అది దహించి వేస్తుంది. ఒకవేళ మీరు మీ పునాది గడ్డితో కట్టారనుకోండి, ఎవరైనా కడతారా? కొయ్యకాలితో కట్టారనుకుందాం, అగ్ని వచ్చి దాకింది, అప్పుడు ఏమైంది? ఆ ఇల్లు మొత్తం కూలిపోతుంది, కాలిపోతుంది. సో మీ పునాది దేని మీద వేయబడుతుందో, దేనితో వేస్తున్నారో మీరు నేర్పరి అయిన శిల్పకారుని వలె మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా దేని మీద కట్టుకుంటున్నారో మీరు సరిచూసుకోవాలి అని చెప్తూ ఈ సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో కూడా కొరింథీ సంఘంలో అనేక అబద్ధ బోధలు బయలుదేరాయి. ఏంటి అబద్ధ బోధలు ఈ దినాల్లో కూడా జరుగుతున్నాయి? ఏంటంటే, మీరంతా బాగానే ఉంటారు, దేవుడు దగ్గరికి వస్తే మీకు రోగాలు పోతాయి, దేవుడు మేము ఇప్పుడు ఉన్నదానికంటే బహు రెండింతలుగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దేవుడు, నా దేవుడు. కానీ మన జీవితం కనుక సరిగ్గా లేకుండా,
దేవుని వాక్యానికి సరిగ్గా లేకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనము దేవుని నుంచి కేవలం ఆశీర్వాదాలే పొందుకున్నట్లయితే మనము అబద్ధములో ఆ దాసులు ఆ దైవజనులు అబద్ధ బోధలు ఉంచుతున్నారని మీకు ఖచ్చితంగా మీరు గ్రహించండి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదానికి కర్త, అలాగే శాపానికి కూడా కర్త. మీకు తెలుసా? మనము ఎప్పుడైతే చెయ్యకూడనిది చేస్తున్నామో మన మీద లేనిపోని శాపాలను మనము ఖచ్చితంగా కోరి తెచ్చుకుంటాం. సో అందుకని ఈ పౌలు భక్తుడు ఈ సంఘాన్ని ఏమంటున్నాడంటే, హెచ్చరిస్తున్నాడంటే, మీరు పునాది నేను వేస్తున్నాను, ఈ పునాది మీద మీరు జాగ్రత్తగా మీరు బహుగా మీరు వాక్యాన్ని కట్టుకొనండి. పునాది అంటే ఒకటి గుర్తుకొచ్చింది. మన సంఘంలో ఇప్పుడిప్పుడే ఆత్మీయంగా నూతనంగా పరిపక్వతలోనికి వస్తున్న విశ్వాసులు ఉన్నారు కాబట్టి మేబీ మంగళవారం కానీ బుధవారం కానీ ప్రతి బుధవారం ఫౌండేషన్ కోర్సుని నేను మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతి బుధవారం సాయంకాలం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు ఇది కూడా వాట్సాప్ ఆన్లైన్ ద్వారా అది ఈ కోర్సుని స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను. ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తాం, ఒక లింక్ని కూడా ఎవ్రీ వీక్ నేను పంపిస్తాను. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా, మీ ప్రియమైన వారు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఫౌండేషన్ అంటే ఎలా ఉంటుంది? అది మనకు కనబడదు, మన ఇంటికి వేసే పునాదులు అవి కనబడవు. ఇవేంటంటే కానీ చాలా శ్రేష్టమైనవిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఎప్పుడైతే పునాది బలంగా ఉంటుందో ఆ కట్టడం, దాని మీద కట్టే ఇల్లు బలంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పునాదులు ఏంటయ్యా అంటే, మీరు ఆ కోర్సులో జాయిన్ అయినప్పుడు అప్పుడు మీకు చెప్తా మీకు ఆ పునాదులు అంటే ఏంటనేది. ఓకే, సో ఇప్పుడు ముందుకెళ్దాం. ఇప్పుడు 16వ వచనం నుంచి మనము చూద్దాం. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి, దేని మీద కడుతున్నారు, దేని చేత మీరు కట్టబడుతున్నారు అనేది చాలా శ్రేష్టమైనవి. వాటిని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చాలా ఆగుదాం. మీరు ఎరుగరా, డూ యూ నాట్ నో అనే ఈ ప్రశ్న ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో చాలాసార్లు వస్తుంది. మొట్టమొదటిది ఏంటిది? డూ యూ నాట్ నో అంటే ఏంటంటే, మీరు ఎరుగరా. ఏం ఎరుగరా? మీరు దేవుని ఆలయం ఉన్నారని అనేది. ఇది మొట్టమొదటిది. మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, మళ్ళీ తర్వాత చాలా వస్తాయి. డూ యూ నాట్ నో అనేవి చాలా వస్తాయి. మీరు ఎరుగరా ఏంటది? మొట్టమొదటిది ఏంటిది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఓకే, ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఇక్కడ ఈయన బహువచనంతో సంబోధిస్తున్నాడు. మీరు దేవుని ఆలయము, దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. సో ఇక్కడ మనం ఆగుదాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఇందాక చెప్పినట్టుగా మనల్ని దేవుడు దేనితో పోల్చాడు? ఒక కుటుంబంతో పోల్చాడు, ఒక వ్యవసాయంతో పోల్చాడు, ఒక గృహంతో పోల్చాడు. ఇప్పుడు దేనితో పోలుస్తున్నాడు? ఆలయంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఆలయం అంటే ఏంటి? ఆలయం అంటే ఏంటండి? దేవుడు నివసించే స్థలం. ఇప్పుడు మనము దేవుని, ఇది ఆలయమా? దేవుడు నివసించే స్థలముగా ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? కొత్త నిబంధనలు ఎవరిని చేశాడు? నిన్ను నన్నే, నువ్వు నేనే దేవుని ఆలయం. ఇప్పుడు పాత నిబంధనలో మనం చూసినట్లయితే, లేదంటే క్రైస్తవేతరుల గుళ్ళల్లో కూడా వాళ్ళకి ఆలయాలు ఉంటాయి. ఇంకో ఆలయానికి మనం క్రైస్తవులు వాడే ఇంకో పదం ఏంటంటే మందిరం అని వాడతాం. మందిరం. ఇప్పుడు మందిరానికి సంఘానికి ఉన్న తేడా ఏంటి? సంఘం అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి? సంఘము కూడుకునే స్థలం మందిరం. మరి ఇప్పుడు సంఘం ఏంటి? మరి సంఘం ఎవరు? విశ్వాసుల కూడిక. విశ్వాసులు కూడుకునే ఆ కూడికని, స్థలాన్ని కాదు. మనము ఇప్పుడు ఇదే రీతిగా మనము మన ఇంట్లో కూడుకున్నాం అనుకోండి, అప్పుడు అది కూడా ఏమైంది? సంఘమే అవుతుంది. కాబట్టి మందిరం అనేదేమో కట్టడాలు, సంఘం అనేదేమో మనుషులతో కలయికతో కూడిన ఆ సమాజం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మందిరం గురించి చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు మీరందరం కలిసి వచ్చాం, మనమందరం కలిసి వచ్చి ఈ స్థలంలోకి వచ్చాం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, మన మధ్యలో కూడా ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడి ఆత్మకు మీరు నిలయమై ఉన్నారు, దేవుని ఆలయమై ఉన్నారు. అలాగే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆలయంలో ఉంటుంది, మనలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, మీరు పాత నిబంధనలో గమనించినట్లయితే యూదులు 2 రకాల కారణం చేత ప్రతిసారి వాళ్ళు దేవుని ఆలయానికి వెళ్ళేవాళ్ళు. ఏంటా కారణాలు? మెయిన్ 2 రీజన్స్ ఉంటాయి. పాపం చేసినప్పుడు బలి అర్పించడానికి, రెండోది పస్కా పండుగ కాదు,
అవన్నీ ఉన్నాయి. మెయిన్ 2 రీజన్స్ ఇవన్నీ. వెళ్ళినప్పుడు అక్కడ 2 చేస్తారు. మొట్టమొదటి రేమా చెప్పింది, అక్కడికి వెళ్ళినప్పుడు పాప పరిహారార్థ బలిని చేస్తారు. రెండోది ఆరాధనని ఇంకో మాటలు ఎలా చెప్పొచ్చు, కృతజ్ఞత బలి అర్పణలు జరిగించేవాళ్ళు. సో ఈ 2 ఆ మందిరంలో, అక్కడ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో జరిగేవి. సో ఈ 2 కూడా ఈ కొత్త నిబంధనలు కూడా జరుగుతూ ఉంటాయి. మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, కృతజ్ఞత బలి అర్పణ చేస్తూ ఉంటాం. కానీ నిజంగా బలులు మనం అర్పించాం. సజీవయాగముగా మన శరీరాలని దేవుని సన్నిధిలో మనము అర్పణ చేస్తూ ఉంటాం, మన స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా. అలాగే ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత మనం తాకబడి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పాపాలను ఒప్పు చేస్తున్నప్పుడు అప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, పాప పరిహారార్థ బలిని దేవుని సన్నిధిలో అర్పిస్తూ, నా కోసం చిందించిన క్రీస్తు రక్తంతో నన్ను నేను కడుక్కొని మళ్ళా పరిశుద్ధతలోనికి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా మనము దేవుని ఆలయం ఉన్నాము, అక్కడేమో దేవుని మందిరం ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఆలయంలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడున్న స్థలంలో జరిగేదేంటి, పాప పరిహారార్థ బలి జరిగిద్ది, అలాగే కృతజ్ఞత బలి అర్పణలు అర్పిస్తూ ఉంటాం. కిందకి వెళ్దాం. ఇప్పుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే, ఆది కాండములో దేవుడు ఆదాము అవ్వలతో కలిసి ఉన్న ఆ సహవాసము ఎప్పుడైతే అపవాది వచ్చి అవ్వను ప్రలోభపెట్టి పాపం చేయటానికి, ఆ పండు తినడానికి ప్రేరేపించినప్పుడు, ఆ సహవాసములో నుంచి ఎప్పుడైతే దూరపరచబడ్డారో దేవుడు చూడండి, వెంటనే ఆయన సహవాసములో నుంచి దూరపరచబడిన అపవాదిని శపించి, అలాగే దానికి కర్తలుగా, పాత్రలుగా వాడబడిన వారిని కూడా దేవుడు వారిని శపించి ఏం చేస్తున్నాడంటే అక్కడితో ఆగిపోలేదు. వీరు ఆదామవ్వలు మొట్టమొదటిలో దేవుడు మానవుల్ని తయారు చేయడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఆయన వారు సహవాసం కలిసి ఉండాలని. అందుకనే ప్రతిరోజు ఆయన చల్లపూట, సాయంకాలం పూట ఆదామవ్వలకి దగ్గరికి దిగి వచ్చి వాళ్ళతో సహవాసం చేసేవాడు. సో ఇప్పుడు ఈ సహవాసం బ్రేక్ అయింది. దేవుడు దాన్ని అలా వదిలిపెట్టలేదు, కానీ మరలా ఏం చేశాడంటే అబ్రహాం అనే ఒక వ్యక్తిని ఎంచుకొని ఆయన్ని పిలిచి ఆయనని ఒక నిబంధన చేసి, ఇప్పుడు ఆయనలో నుంచి మోషేని తీసుకొచ్చి, ఇప్పుడు ఈ మోషేని ఈ తమ జనులందరినీ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి, వీరి మధ్యలో నేను ఉంటాను, వారితో కూడా నడుస్తానని చెప్పి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచమన్నాడు మోషే ద్వారా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారంలో ఏముంటుంది, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలో ఏం జరుగుతూ ఉంటాయి, అక్కడ అన్ని ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. మేకలు, గొర్రెలన్నిటినీ చంపటం, వధించడం జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది, గంగాళం ఉంటుంది. ఎందుకు ఉంటుంది, కాళ్ళు కడుక్కోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి. అలాగే సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది, బలిపీఠమా, నిబంధన మందస్సు ఉంటుంది. నిబంధన మందస్సం మీద ఎవరుంటారు, అక్కడ కరుణాపీఠం మీద దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది. సో ఇలాగే మనము కూడా ఏమయ్యామంటే, ఆవరణం అనే పైన ఇది కనబడుతూ ఉంటుంది, లోపల పరిశుద్ధ స్థలం అనే మన ఆత్మచేత పరిశుద్ధపరచబడి, లోపల అంతరంగములో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మన ఆలయాలుగా ఉన్న మన శరీరములో ఆయన నివాసం చేస్తున్నాడు. నీవు దేవుని ఆలయమై ఉన్నావనియు నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటే ఏమంటున్నాడంటే, ఇలా ఎరిగి మీలో ఉన్నాడని తెలియకుండానే మీరు ఏం చేస్తున్నారంటే, లోక సంబంధమైన రీతిగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఆత్మ సంబంధమైన పురుషులుగా మీరు ప్రవర్తించకుండా శరీర సంబంధమైన పురుషులుగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. మీరు దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయముగా ఉండి మరలా మీరు లోకరీతిగా మీరు ప్రవర్తిస్తున్నారంటే మీలో ద్వంద్వపూరితమైన జీవన విధానం ఉంది. ఇది దేవునికి అయిష్టమైనదని చెప్తూ ఈయన ముందుకు తీసుకెళ్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము మోషే తర్వాత మనము ప్రత్యక్ష గుడారం తర్వాత దావీదు గుడారాన్ని చూస్తాం. దావీదు గుడారం తర్వాత ఏమొచ్చింది, సొలొమోను మందిరాన్ని కట్టించాడు. గుడారము కాస్త ఏమైంది, మందిరం అయింది. ఇప్పుడు మందిరంలో కూడా ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఇప్పుడు మందిరం అంటే ఏం చూసుకున్నాం మనం, దేవుడు నివసించే స్థలం. ఆ నివసించే స్థలంలో పాప పరిహారార్థ బలులు జరుగుతూ ఉంటాయి, అలాగే కృతజ్ఞతా బలులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే, దేవుడు సొలొమోనుకి ఒక వాగ్దానం చేశాడు.
ఎవరైతే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో నేను ఆ వారి ప్రార్థన ఆలకిస్తాను, ఆ స్థలములో నేను ఉంటానని ఒక్క సొలొమోనుకు మాత్రమే వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఏ మందిరాలకి అయినా నేను ఉంటానని కానీ ఎవరికి అయినా వాగ్దానం చేయలేం. సో ఆ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందంటే, సొలొమోను మందిరం కట్టిన తర్వాత, సొలొమోను చనిపోయిన తర్వాత BC 586లో నెబుకద్నెజర్ అనే ఒక రాజు వచ్చాడు. బబులోన్ రాజు వచ్చి ఈయన ఏం చేస్తాడంటే మందిరం మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. చేసేసి వెళ్ళిపోయిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఎజ్రా కాలంలో మళ్ళీ ఏం జరుగుతుందంటే పాలస్తీనియా రాజు అయిన కోరెష్ వస్తాడు. కోరెష్ వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళని అనుమతిస్తాడు, కట్టుకోండి అని చెప్పి అనుమతిస్తాడు. కానీ అలా కొన్ని సంవత్సరాలు గడిచి ఏమైందంటే 516లో 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు నిర్మించడానికి ప్రారంభిస్తే 516లో క్రీస్తు పూర్వం 516లో ఏమైందంటే ఆ నిర్మించబడటం, ఆ మొత్తం పునర్నిర్మాణం అనేది జరిగిద్ది. ఇది ఎజ్రా మనం 6వ అధ్యాయం 11-18 వచనంలో చూస్తాం. ఇప్పుడు ఏమైందంటే అంతా పూర్తి చేశారు. ఒక 400 సంవత్సరాలు ఏమైందంటే ఒక సైలెంట్ పీరియడ్ జరిగింది. నన్ను అర్థం చేసుకోండి, కొంచెం హిస్టరీలోకి వెళ్తున్నాను. 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే రోమీలు యూదులను ఏలటం ప్రారంభించారు. అప్పుడు యేసుప్రభు వారు ఇంకా పుట్టలేదు. రోమీలు యూదులను ఏలటం ప్రారంభించిన కాలంలో ఏమైందంటే అప్పుడు క్రీస్తు శకములో హేరోదు అనే రాజు వచ్చి ఏం చేశాడంటే ఈ మందిరాన్ని మరింత సుందరంగా, మరింత ఖర్చుతో ఏం చేశాడంటే ఎన్నో సంవత్సరాలు సమయాన్ని వెచ్చించి, ఎంతో డబ్బుని వెచ్చించి ఏం చేస్తాడంటే ఈ మందిరాన్ని ఏం చేస్తాడంటే బాగా సుందరంగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు ఏమంటాడంటే యేసుప్రభు వారు ఒక మాట అంటారు చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. ఎంతో సుందరంగా కట్టిన కట్టడాలని శిష్యులు వచ్చి యేసుప్రభు వారు చెప్తా ఉంటారు. చెప్పండి, చదవండి. ఆయన దేవాలయంలో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అన్నాడంట. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూస్తున్నావే, రాతి మీద రాతి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. చాలు, ఇక్కడ చూడండి. ఏ సుందరముగా కట్టబడిన ఏ కట్టడం అయితే ఉందో దాని శిష్యులు ఆయనకు చూపించినప్పుడు చూడమని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక్క రాయి కూడా ఈ రాతి మీద రాయి ఉండకుండా నాశనం అయ్యే రోజు ఒకటి రాబోతుందని ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు. అది ఎప్పుడు జరిగిందంటే AD 70 క్రీస్తు శకం 70లో ఏం చేశారంటే యూదులు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యూదులు ఏం చేశారంటే రోమా చక్రవర్తి మీద, రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అది తట్టుకోలేని రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే మందిరం మొత్తాన్ని నాశనం చేసేసింది. యెరూషలేము పట్టణాన్ని మొత్తం పాడుదిబ్బగా చేసి దాన్ని నాశనం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మందిరం లేదు. ఏ మందిరం? సొలొమోను కట్టిన మందిరం, దానిని తర్వాత కోరేషు బాగు చేసిన మందిరం, హేరోదు రాజు బాగు చేసిన ఆ మండపం, ఆ మందిరం ఏమైపోయిందంటే సమూలంగా నాశనం చేశారు. అందుకని ఇప్పుడు మనం ఇజ్రాయెల్ వెళ్ళినా కూడా ఏముంటుంది, అక్కడ ఒకే ఒక గోడ ఉంటుంది, ఏడుపుల గోడ అంటారు దాన్ని. సొలొమోను కట్టిన మందిరానికి సంబంధించిన గోడ. ఇటువైపు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు యూదులు, అటువైపు ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఉంటారు డోమ్ ఆఫ్ ద రాక్లో. సో ఇప్పుడు ఏమైందంటే దేవుడి సన్నిధి ఆ మందిరంలో లేదు, వెళ్ళిపోయాడు దేవుడు, వెళ్ళిపోయాడు, అక్కడ లేడు. ఇప్పుడు ఎవరు ఎక్కడుంటున్నాడు దేవుడు? ఇప్పుడు నూతన నిబంధనలో మీరు నీ శరీరములు దేవుని ఆలయమనియు మీలో దేవుని ఆత్మ వసించుచున్నదని మీరు ఎరుగరా. సో ఇప్పుడు దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంటే నేను పలానా స్థలంలో నేను ఉంటానని అనట్లేదు దేవుడు. మనం చూస్తున్నాం మెదక్ చర్చ్ అని చెప్పి 40 రోజుల్లో కట్టబడిన సంఘాలని చెప్పి హైదరాబాద్లో ఉన్నాయి. వరంగల్లో ఒక పెద్ద సంఘం కడుతున్నారు, సంఘం కాదుండే మందిరాన్ని, ఆలయాన్ని కడుతున్నారు. బంగారపు తాపడాలతో చేసి డోర్లతో అంతా బంగారంతో చేస్తున్నారు. ఆంటీ కూడా చూసి వచ్చింది. ఆ బంగారంతో కడుతున్నారు, కానీ హస్తకృతమైన ఆలయాలలో దేవుడు ఉండడు. ఎక్కడుంటానంటున్నాడు? నాలో. చెప్పండి అందరు, నాలో ఉంటానంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ బ్రిటిష్ వారి చేత కట్టబడిన లేదంటే సో కాల్డ్ పాస్టర్లు ఎంతోమంది 100 కోట్లు వెచ్చించి, ఇప్పుడు రేపు బెంగళూరులో ఉంటే పెద్ద చర్చి
100 కోట్లతో సిటీలో, బెంగళూరు సిటీలో, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక పెద్ద చర్చి కట్టబోతున్నారు. సో దేవుడు ఆ హస్తకృతమైన ఆలయాలలో ఉండడు, కానీ మనలో ఉంటానని చెప్తుంది దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వచనంలో ఒకసారి చూద్దాం. ఇది కూడా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ ఆలయాల్ని దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త, యేసు దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి పడద్రోసి ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. చాలు. సో ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఏ మందిరం గురించి అయితే చెప్పాడో దానిని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దీన్ని, ఆ మందిరాన్ని దొంగల గుహగా చేశారు, వ్యాపారపు ఇల్లుగా చేశారని చెప్పి వేరే సువార్తలు అనుకుంటా ఆయన కొరడా తీసుకొని వాళ్ళని కొట్టారు. సో మన శరీరం అనే ఈ ఆలయాన్ని కూడా మనము పాడు చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఎలాగైతే దాన్ని శుభ్రం చేయటానికి ఆయన దిగివచ్చి ఆ మందిరంలోనికి వెళ్ళి ఆ రోకలు అమ్మేవారిని, పావురాలు అమ్మేవారిని వాళ్ళందరినీ పడద్రోసి, బల్లలు పడద్రోసి కొరడా తీసుకుని వచ్చి వారిని ఎలాగైతే కొట్టాడో, ఖచ్చితంగా శరీరం అనే ఈ ఆలయములో దేవుడు నివసింపయోగ్యమైన ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని కనుక పాడు చేస్తే దేవుడంట వారిని పాడు చేస్తాడని తర్వాత వచనంలో మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, విశ్వాసులమైన మనము దేవుని ఆలయముగా ఉన్నాం, గాడ్స్ టెంపుల్. మనము హస్తకృతమైన ఆలయాలు కాదు, కానీ మనము దేవుని చేత నిర్మించబడిన, తన స్వహస్తాలతో నిర్మించబడిన ఆలయాలుగా ఆయన పోలికలో ఉన్న మనము, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనలోనే, మనతోనే, మన చుట్టూనే దేవుని ఆత్మ వసించి మనతో నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము మందిరాల వైపు చూడకూడదు, ఆలయాల వైపు చూడకూడదు. ఆలయానికి వెళ్ళటం మంచిదే, ఆలయంలో ఉన్న వాటన్నిటిని చక్కగా అమర్చుకోవడం మంచిదే. కానీ ఇప్పుడు ఆలయము కొంతమంది సంఘాలు ఎలా ఉంటుందంటే, సంఘాల లోపలికి కొన్ని స్థలాలు ఉంటాయి, ఆ స్థలంలోనికి మనము దాన్ని ప్రవేశించకూడదు. అలనాడు యేసు ప్రభు వారు శిలువ మీద మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర ఏమైపోయింది? చిరిగిపోయింది. ఇంకా అడ్డే ఉంది మనకి. దేవుని సన్నిధిలోనికి నేరుగా మనం ప్రవేశించడానికైనా భాగ్యాన్ని యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించారు. అటువంటిది కొన్ని సంఘాల్లో ఆ సన్నిధి అని చెప్పి కొన్ని స్థలాలు ఉంటాయి, ఆ స్థలంలోనికి మనల్ని వెళ్ళనివ్వరు. ఇప్పుడు ఆలయం ఎవరంట? మనమే దేవుని ఆలయం అనే సంగతి వాళ్ళు గుర్తెరక్క, ఇక ఆచార సంబంధమైన సాంప్రదాయంతో కూడిన పాత నిబంధనలో ఎలా చేస్తారో అటువంటి బలులు అర్పిస్తూ అటు రీతిగా ఆలయాల్లో ఇప్పటికీ జరుగుతున్న సందర్భాలు కోకల్లో ఉన్నాయని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. సో ఇప్పుడు గాడ్స్ టెంపుల్, దేవుని ఆలయం ఎలా ఉంటుందని మనం ఒకసారి చూద్దాం. దేవుని ఆలయంలో గ్రీకులో 2 పదాలు ఉన్నాయి. ఆలయాన్ని అనేదానికి 2 పదాలు చూపిస్తున్నాం. ఒకటి, మొట్టమొదటిది ఏంటంటే హైరాన్ అనే గ్రీక్ పదం ఏంటంటే, టెంపుల్ బిల్డింగ్ అనే దాన్ని హైరాన్ అంటారు. దేవుని ఆలయము శారీరకమైన ఈ కట్టడాలతో, సిమెంట్, ఇసుక వీటితో కట్టబడింది, దాన్ని కూడా హైరాన్ అని అంటారు, దాన్ని కూడా టెంపుల్ అని అంటారు. ఇది కట్టడాలతో నిర్మితమైనది. రెండో రకమైన టెంపుల్ ఏంటి అంటే నాఓస్, NAOS. ఇదేంటంటే దేవుడు నివసించే స్థలం, హోలీ ఆఫ్ హోలీస్, వేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డ్వెల్స్. దేవుడి మహిమ నివసించే స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది రెండోది. మనం మొట్టమొదటిదేమో కనిపించే ఈ బిల్డింగ్ అయితే, రెండోది నావోస్ అనేది నువ్వు నేనే, దేవుడు అతి పరిశుద్ధ స్థలం. సో ఇప్పుడు మనం ఎంత బలహీనమైన, ఎంత బీదవారైనా సరే, ఎంత నిస్సహాయులమైనా సరే, ఎంత ప్రభావితం లేని వారైనా సరే, దేవుడు వారిలో ఉంటాడా ఉండడా? దేవుడు మనకున్న ఆర్థిక స్థితిని బట్టి ఇది బలహీనలు అని చెప్పి వీళ్ళు నేను ఉండలేను, పక్క వాళ్ళు ఉంటారని చెప్పి అలా అంటాడు దేవుడు? నో. దేవుడికి ఇష్టపూర్వకంగా జీవిస్తూ పరిశుద్ధత కలిగిన వారందరిలో దేవుడు ఖచ్చితంగా నివాస యోగ్యమైన స్థలాలుగా ఎంచుకొని వారిలోకి ఆయన నివసిస్తాడు. రెండోది, ఎందుకు మనలో నివసిస్తాడు? ఎందుకు పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో నివసిస్తాడంటే, దట్ వీ మైట్ డెవలప్ అవర్ క్యారెక్టర్. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆలయాలుగా చేసుకున్నాడంటే, మన గుణలక్షణాలని, గుణశీలతని మనల్ని ఆయన సరిచేయటానికి,
అలాగే ఆత్మ ఫలాలను ఫలించటానికి, మంచి పనులు చేయటానికి, క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని రూపాంతరం చెందించడానికి మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించి ఆయన ఆలయంగా ఉన్న మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? సౌందర్యవంతంగా చేస్తూ ఉంటాడు. అందుకనే చూడండి, ఆయన ఆ ఆలయంలోకి ప్రవేశించగానే దొంగల గృహగా చేసిన ఆ గృహను ఏం చేశాడు? వెంటనే ఆయన క్లీన్ చేశాడు, పడదోసాడు. అదే మన జీవితంలో కూడా చేస్తూ ఉంటాడు. ఆయన మనలో నుంచి ఎక్కడైనా ఆయనకి అయిష్టమైన ఏవైనా ఉన్నాయనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? వాటిని తోసేస్తూ ఉంటాడు. రోకలమ్మే వారిని తోసేసినట్టుగా మనల్ని తోసేస్తూ ఉంటాడు. అవసరమైతే వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకుని ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని సరిచేస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని వాక్యం ఏమవుతుందంటే మనల్ని హృదయానికి గుచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? తద్వారా మనం సరిచేయబడి ఆయన నివసింపదగిన యోగ్యమైన ఆలయముగా మనము ఉండాలనేదే ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశంగా మీరు గమనించాలి. ఇందాక మనం చెప్పినట్టుగా పాత నిబంధనలు ఎలాగైతే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నట్టుగా మనము కూడా ఏం చేస్తామంటే ఈ రెండు విధాలుగా మనము దేవుని సన్నిధిని మనం మోసుకొని వెళ్తూ ఉంటాం. సో చివరిగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ టెంపుల్ అనే దాన్ని దేవుడు నాలో ఉన్నాడు అని, దేవుడు నివసించటానికి యోగ్యమైన స్థలంగా నేను ఉన్నానా లేదని మనం ప్రశ్నించుకోవాలి. మీలో ఎప్పుడు నేను దేవుని ఆలయము, దేవుని ఆత్మ నాలో వసించుచున్నది అని మీరు ఎప్పుడు ఈ మనస్సాక్షితో మీరు ఉన్నట్లయితే పాపము చేయటానికి మీరు ఎప్పుడు ముందుండరు. ఆ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పాపానికి దూరంగా దేవునికి ఇష్టమైన వాడికి చేసేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకని చెప్తున్నా, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడు? ఇందాక మీకు చెప్పినట్టుగా దేవునికి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో, ఏది ఆయన అమర్యాద పరుస్తుందో వాటన్నిటిని ఏం చేస్తాం? మనము సరి చేసుకుంటూ ఉంటాం. సో ఇది దేవుని ఆలయంగా ఉన్న మనము దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనము సరి చేసుకుంటాం. ఒక 17వ వచనం చూడండి. చూడండి, ఎవడైనా దేవుని ఆలయమై ఉన్న, దేవుని ఆలయం అంటే ఏంటి? కట్టడమా? కాదు. నువ్వు నేనే, నీకు నువ్వుగా, నాకు నేనుగా ఎవరైనా ఈ ఆలయాన్ని కనుక పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడంట. సో అందుకనే ఆ ఉదాంతం మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారు ఆ మందిరంలోకి వచ్చి ఆయన పరిశుద్ధపరుస్తున్న ఆ స్థలాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదే ఆయన రాకడలో మనము చేయబోతున్నాడు. సో చాలాసార్లు దేవుడు ఏం చేశాడంటే, మీరు పాత నిబంధనలో మీరు చాలాసార్లు మీరు చూసినట్లయితే సందర్భం ఎప్పుడంటే ఉజ్జా ఏం చేస్తున్నాడంటే మందసాన్ని ఆయన తీసుకొస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి ఆ నదిలోకి రాగానే జారిపోతుందని ఏం చేశాడు? ఆయన చేయి పెట్టంగానే కాలిపోద్ది, చేయి కాలి చచ్చిపోతాడు. అలాగే మనము దాగోను గుడిలో దేవుని మందసాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఏమైంది? ఆ విగ్రహము పడి ముక్కలైపోయి చనిపోద్ది. సో చూడండి, దేవుడు సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతుందంటే పరిశుద్ధత ఉంటుంది. సో మనము పరిశుద్ధమైన ఆలయాలుగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధత కొరకే మనం ప్రాకులాడాలి. అలాగే చాలా సందర్భాలలో చూడండి, యేసు ప్రభు వారు కొట్టివేసినట్టుగా, అలాగే కొంతమంది అబద్ధ బోధకులు కూడా ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని తిప్పివేసి అబద్ధ బోధలు చెప్పి, అబద్ధ సువార్తలు చెప్పి ఏం చేస్తున్నారంటే అనేక సంఘాలని మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సంఘాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి అబద్ధ బోధలతో సంఘాన్ని మీరు పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను. ఏంటి అబద్ధ బోధ జరుగుతున్నాయా అంటే సంఘంలో, కొరింథీ సంఘంలో, నేను పౌలు వాడని, నేను అపోల్లో వాడని, నేను కేఫా వాడని, ఇట్లా క్రీస్తు వాడనని మీరు చెప్పుకుంటున్నారు కదా. ఇలాంటి అబద్ధ బోధలు కనుక మీరు చెప్పినట్లయితే మీరు సంఘాన్ని మీరు పాడు చేస్తున్నారు. దేవుడు ఆయన ఆలయాన్ని, ఆయన మందిరాన్ని కనుక ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని దేవుడు అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరిని ఉపేక్షించడు. ఆలనాడు ఉజ్జాని ఉపేక్షించలేదు, దాగోనుని ఉపేక్షించలేదు, అలాగే దేవాలయంలో ప్రవేశించి ఆ రోకలు అమ్మేవారిని సహించలేదు. ఇప్పుడు ఈ నూతన నిబంధనలో మనము కూడా ఆయన ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్న మన శరీరాల్ని, మన ఆలయాల్ని ఎవరైనా పాడు చేస్తున్నట్లయితే అబద్ధ బోధకులతో, ఒకవేళ మీరు మీ జీవితాలతో చూడకూడని వాటిని చూసి, చేయకూడని వాటిని చూసి మీ ఆలయాన్ని మీరు పాడు చేసినట్లయితే ఆయన ఉపేక్షించాడు, తీసుకుంటాడు, కొరడా తీసుకుంటాడు. ఆయన రాకడలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి
వారి వారి ఆలయాలని సరిచేసే వాడిగా ఆయన లేచి నిలబడతాడు పిల్లరా. సో అందుకని 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎవడు తను తాను మోసపరచుకోకూడదు, అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను ఆయన పట్టుకొనును, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తేలిను అని రాయబడి ఉన్నది. కాబట్టి అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమైనవి అయినను రాబోవినవైనను సమస్తమును మీవే. మీరు ఎవరు వారు? క్రీస్తు వారు. ఇది బాబు, మీరు ఎవరు వారు కాదు, మీరు ఎవరు వారు? క్రీస్తు వారు మనం. అంతేగాని నేను వాడును వీడు వాడని అలా చెప్పద్దు. మీరు అలా చెప్పినట్లయితే మీరు వెర్రివారుగా, దేవుని దృష్టికి వెర్రితనంగా ఉన్నట్లే ఈ లోక జ్ఞానంతో మీరు దేవుని సన్నిధిలో దేవుని సంఘంలో మీరు ప్రవర్తించద్దు. మీరు ఆ వాడను ఈ వాడని చెప్పి మీరు అలా మాట్లాడద్దు. ఇటువంటి భేదములు ఉండకూడదు, ఇటువంటి పార్షియాలిటీ మనలో ఉండకూడదు, ఇటువంటి ఫేవరెటిజం మనలో ఉండకూడదు. నేను ఎవడి వాడను? క్రీస్తు వాడని మాత్రమే చెప్పుకోవాలంతే. ఎందుకు? ఆయన ఆలయమై ఉన్నాం మనము, ఆయన ఆత్మ మనలో నివసించుచున్నది అని చివరి అక్కడికి ఏమంటున్నాడంటే క్రీస్తు దేవుని వాడు. సో మనం క్రీస్తుకు చెందినట్లయితే క్రీస్తు దేవుని వాడికి చెందినట్టుగా మనము కూడా దేవునికి చెందిన వారంగా ఉంటాము. సో కాబట్టి మీ శరీరం అనే ఆలయంలో నుంచి ఇటువంటి వెర్రితనంతో కూడే ఆలోచనలు, జ్ఞానాన్ని బయటికి రావద్దు. దేవుడు ఏం చేస్తాడంట, అటువంటి జ్ఞానం కనుక కుయుక్తితో మీరు ఉన్నట్లయితే వాటిని పట్టుకుంటాడంట దేవుడు. మీరు కుయుక్తితో కూడిన ఆలోచనలతో మీరు ఉన్నట్లుగో ఖచ్చితంగా రహస్యమందున్న స్థలంలో వాటిన్నిటిని బయలుపరచగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు ఉన్న వచనాలు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇందాక శ్యామ్ గారు కూడా చెప్పారు ఆ విషయం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను పునాది మీద మీరు కట్టబడి ఉన్నాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు బుద్ధి పొందుచున్నది. చాలు. సో ఇప్పుడు నేను పునాదులు వేస్తున్నాను, లేదంటే అపోల్లో వేశాడు, పౌలు వేశాడు, ప్రవక్తలు వేశారు, అపోస్తలు వేశారు, పునాదులు వేశారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలంట. ఇప్పుడు నేను ఒక రాయి అయ్యాను అనుకున్నాం, మీరు ఇంకో రాయి అయ్యారు. ఈ రాయి అమర్చబడి చక్కగా అతుకుబడాలంటే ఏం చేయాలి? తనకు తాను తగ్గించుకొని ఆ కట్టడంలో అమర్చబడేలాగా ఏం చేయాలంటే ఆ పునాది మీద కట్టబడటానికి ఇష్టపడాలి. అందుకని ఏమంటున్నాడంటే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నాం. మనం దినదినము వృద్ధి పొందుచున్నాం. ఒక దేవాలయంగా మనం నిర్మించబడుతున్నాం. ఈరోజు ఒక రాయి కట్టాం, వాక్యంతో కట్టబడుతున్నాం. మరొక వారం ఇంకో రాయితో కట్టబడుతున్నాం, సరిచేయబడుతున్నాం. ఒక పెద్ద రాయి అయిపోయింది, సరితో అక్కడ పట్టట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? బయలుదేరి మిస్త్రీ ఏం చేస్తాడు? దాన్ని కట్ చేసి అక్కడ సరిపడేలాగా చేస్తాడు. అలా కొన్నిసార్లు మన జీవితాన్ని సరిచేయబడతా ఉంటాం. సో ఈ మందిరమైన దేవుని ఆలయమైన ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయంగా మనమందరము తయారు చేయబడుతున్నాము, వృద్ధి పొందుతున్నాం. కాబట్టి మీరు దేని మీద కట్టుకుంటున్నారో దయచేసి ప్రియులారా, నేను చెప్తున్న మనం ఏంటంటే, నేను వేస్తున్న పునాది మీద మీరు వేరే ఇతర బోధలతో పునాదులు వేయనివ్వబాకండి. బయట రకరకాల బోధలు ఉన్నాయి, దేవునికి వాక్యానికి విరుద్ధమైన బోధలు జరుగుతున్నాయి. నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, నేను నేర్పరి అయిన శిల్పకారిని వలె ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నేను ఈ వాక్యం నేను నేర్చుకుంటున్నాను, మీకు నేర్పించడానికి ఎంతో నేను దేవుని సన్నిధిలో కూర్చొని మీకు అర్థమయ్యేలాగా
చిన్నపిల్లలాగా మీకు అర్థం అవడానికి, అలా అర్థం చేసుకునేలా చెప్పడానికి, నన్ను నేను తగ్గించుకొని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ పునాది మీద మీరు వేరొక ఆశీర్వాదాల పునాది అనే పునాది, లేదంటే ప్రాస్పారిటీ అనే వర్ధిల్లటం అనే పునాదులు కానీ, లేదంటే వేరే ఇతర పునాదులు మీరు మీ మీద వేసుకోబాకండి. ఇతరుల యొక్క సంభాషణలు కానీ వారి వాక్యాలు వినొద్దనే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈ సంఘానికి కట్టబడి ఉన్నప్పుడు ఈ సంఘంలో మీకు ఆరోగ్యకరమైన వర్తమానాలను నేను ఖచ్చితంగా నేను అందిస్తాను. ఎందుకంటే ఒక దినానం రాబోతుంది, నేను ఏ కట్టడంలో కట్టానో, నేను బంగారంతో కట్టానో, వజ్రాలతో కట్టానో, వెలగల రాళ్ళతో కట్టానో, గడ్డితో కట్టానో, కొయ్యకాలతో కట్టానో, అది అగ్ని చేత దహించివేయబడినప్పుడు గొప్ప బహుమానం. వెలగల రాళ్ళైతే నాకు బహుమానం కలిగిద్ది, లేదు గడ్డి కాలుతో కొయ్యకాలుతో కనుక కట్టినట్లయితే అది కాల్చివేయబడి. అంటే అక్కడ ఏం రాశాడు చూడండి, నీకు నువ్వే 3వ అధ్యాయం, ఒక్క నిమిషం, 15 వచ్చిన చూడండి. ఒకని పని కాల్చివేయబడినేలా వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు తాను రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపడు. సో ఒకవేళ నేను తప్పుడు బోధలతో నేను ఒకవేళ మేము బోధించినట్లయితే, కట్టించినట్లయితే నా పని కాల్చివేయబడి నేను మాత్రం రక్షింపబడతాను, కానీ మీరు మాత్రం ఏమవుతారు? శిక్షింపబడతారు, కాల్చివేయబడతారు. తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోయి, తప్పుడు బోధల్లో పెట్టి మిమ్మల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి మిమ్మల్ని అబద్ధములో ఉంచి నిత్య నాశనానికి మేము తీసుకెళ్ళిపోతాం. సో అటువంటి దైవదాసులుగా నేను ఉండబోవటం లేదు, కానీ శిల్పకారుని వలె, తెలివైన శిల్పకారుని వలె మిమ్మల్ని కడుతున్నాను. నా బోధలకి మీరు ఖచ్చితంగా మీరు వీటిని వినండి, యూట్యూబ్లో వినండి. ఈరోజు రాకపోయినట్లయితే కనుక, ఆదివారం రాకపోయినట్లయితే వాటి విని, అలాగే బుధవారం నుంచి మనం స్టార్ట్ చేయబోతున్న ఫౌండేషన్ కూడా మీ పునాదులుగా వేసుకోనండి. పునాదులు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ పునాది కనుక సరిగ్గా లేకపోతే మీ విశ్వాసము తొనిగిపోతూ ఉంటుంది. మీ యొక్క ప్రార్థనా జీవితం కానీ, లేదంటే మీ యొక్క దేవుని మీద ఆధారపడే స్థితి కానీ, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని పరిశుద్ధాత్మ నివసించుతున్నారు. కాబట్టి ఆ రీతికమైన ఇష్టపూర్వకమైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని కొరకు మీరు జీవించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరం తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.